నమః శివాయ. ఓం నమః శివాయ. ఔరగ విభూషణ నీదగు నామము మరువగ జాలర మానసముననని. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఔరగ విభూషణ నీదగు నామము మరువగ జాలర మానసముననని. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఊరడించి నన్ను కావకయుండిన ఓపజాలగతి నీవేనయాయని. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఊరడించి నన్ను కావకయుండిన ఓపజాలగతి నీవేనయాయని. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఋతువులు మాసములెన్నో గడచెను వెతలు తీర్చబెట్టుకోదునయాయని. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఋతువులు మాసములెన్నో గడచెను వెతలు తీర్చబెట్టుకోదునయాయని. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమియు తెలియని దీనుడనైతిని పామరముడి బియు పాలింపవేనను. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమియు తెలియని దీనుడనైతిని పామరముడి బియు పాలింపవేనను. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఐక్య స్వరూపము తెలిపిన చాలురా ఆనందాంబుధి మునుగుదురాయని. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఐక్య స్వరూపము తెలిపిన చాలురా ఆనందాంబుధి మునుగుదురాయని. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఒకటి రెండు మూడక్షరములలో సకలంబునకును సాక్షివయాయని. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఒకటి రెండు మూడక్షరములలో సకలంబునకును సాక్షివయాయని. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఓంకారాత్మకమయమగు బ్రహ్మము పొందెడు మూలము తెలుపుమయాయని. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఓంకారాత్మకమయమగు బ్రహ్మము పొందెడు మూలము తెలుపుమయాయని. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం నమః శివాయ.
ఔరాయేటికి నీ దయరాదు పరాత్పర అంత కఠినమా హర 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 నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఔరాయేటికి నీ దయరాదు పరాత్పర అంత కఠినమా హర 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 నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ అంతయు నీవై ఉండగ వేరే చింతలు నాకిక ఏలనయాయని నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ అంతయు నీవై ఉండగ వేరే చింతలు నాకిక ఏలనయాయని నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఆలకింపుమిక నాదగు మనవిని అరమరసేయక ఆదిదేవనను నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఆలకింపుమిక నాదగు మనవిని అరమరసేయక ఆదిదేవనను నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ అహర్నిశంబును నీదగు మంత్రము అనుసంధింపగ చేయుమయాయని నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ అహర్నిశంబును నీదగు మంత్రము అనుసంధింపగ చేయుమయాయని నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ కమల సంభవాద్యమరగణానన కంజలోచన భవ విమోచన నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ కమల సంభవాద్యమరగణావన కంజలోచన భవ విమోచన నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఖగవాహన ప్రియ కరుణాసాగర కంతుమదాపహరాహరాయని నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఖగవాహన ప్రియ కరుణాసాగర కంతుమదాపహరాహరాయని నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఘనమగు నీదగు కీర్తిని విని
హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమామ్ అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామండి. సాయిరాము. 14వ శ్లోకం కంటిన్యూ చేస్తానండి. అనాద్య విద్య అనిర్వాచ్య కారణోపాధి రుచ్యతే ఉపాధి త్రితయాద్ అన్యం ఆత్మానం అవధారయేత్. ఈ ఆత్మని 3 ఉపాధుల కంటే భిన్నమైనదిగా, వ్యాపకమైనదిగా, సర్వగతమైనదిగా, సర్వాధారమైనదిగా, సర్వధారి అయినదిగా మనం అవధారణ చేయాలి. ఆత్మానం అవధారయేత్. ఈ 3 ఉపాధులు అంతటా వ్యాపకమై ఉన్నది కూడా ఆత్మయే. అంతటా ఉన్నది, సాక్షిగా ఉన్నది, ఏకకాలంలో. మానవుని మేధస్సు, బుద్ధి పరిమితమైనటువంటి దృష్టిని మాత్రమే కలిగి ఉంటుంది. అంటే ఒక ఆవరణ చేత కానీ, ఒక లక్షణం చేత కానీ, ఒక పదార్థ పరిమితి చేత కానీ, ఒక శక్తి అనే వ్యవహారం చేత కానీ, ఒక ఫలితం చేత కానీ, ఇలా నిమిత్తం లేకుండా అది తెలుసుకోచాలు. ఎందుకని అంటే ఉపాదాన కారణమేమో స్థూల ఉపాధి, స్థూల శరీరం. లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం నిమిత్త కారణం. కానీ ఈ నిమిత్త కారణం దానికి అవతల అధిష్టానమై ఉన్నటువంటి సర్వకారణమై ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోవాలి. ఈ నిమిత్త కారణం ఎప్పుడు ఉపాధి, స్థూల ఉపాధి, ఉపాదాన కారణం వైపే చూస్తుంది. దానికి కారణం అది భోగాయతనం వైపు చూస్తూ ఉంటుంది. భోగ సాధనమై ఉంది కాబట్టి ఈ భోగ సాధనాన్ని మనం జాగ్రత్తగా స్వరూప జ్ఞానం వైపు తిప్పడం ఎలాగా, గుర్తించడం ఎలాగా అనేది మనకి ఆత్మబోధలో, ఆత్మ విచారణలో మనకి నిరూపిస్తున్నారు.
ఎందుకని అంటే ఆత్మ అన్నదానికి స్థాయి భేదాలుగా దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, కేవలాత్మ అనేటటువంటి 4 స్థాయి భేదాలు. దీనికి చతురాత్మ స్వరూపం అని పేరు. చతురాత్మ, చతుర్వ్యూహ, చతుర్దంష్ట్ర, చతుర్వేద విదేకపాత్ అని విష్ణు సహస్రనామం మనకి సూచనగా చెప్తుంది. ఇందులో చతురాత్మ అంటే అర్థం ఏంటంటే దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, కేవలాత్మ. ఈ 4 స్థాయి భేదాలని నేనుకు గుర్తించాలి. ఈ 4 నేనే. నేనెవరన్న ప్రశ్నకు ఈ 4 సమాధానాలు మనం చెప్పవచ్చు. నేను శరీరమనే అయి ఉన్నాను, దేహాత్మస్వరూపం. అంటే ఏమిటి? స్థూలోపాధి యొక్క ప్రాధాన్యం 90%. ఇతడికి మనసే ఆత్మ, ఇతడికి బుద్ధే ఆత్మ, ఇతనికి కర్మే దైవం, ఇతనికి ప్రాణమే దైవం. ఎవరైతే స్థూలం శరీరంతో 90% తాదాత్మ్యత కలిగి ఉండి అహంకార స్వరూపంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ కర్మే దైవం, వాళ్ళకి ప్రాణమే దైవం. ఎందుకనంటే ప్రాణం లేకపోతే ఏం చేయలేం కదా, అధిగమించలేం కదా, తెలుసుకోలేం కదా, ఇలా ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట. ఎందుకని అతనికి ఆలోచన విచారణ ఎంత దూరం సాగుతుందయ్యా అంటే అంతకు మించి సాగదు. ఏమయ్యా నీకేం ప్రధానమయ్యా, ఈశ్వరుడు ప్రధానమా, ప్రాణం ప్రధానమా అని అడిగామనుకోండి, పరమాత్మ ప్రధానమా, నీ మనస్సు ప్రధానమా అని అడిగితే, ఆ పరమాత్మని తెలుసుకోవాలన్నా నాకు మనసు ఉండాలి కదండి, మనసు లేకపోతే నేను పరమాత్మని తెలుసుకోలేను కదా, కాబట్టి మనసే ప్రధానం అంటాడు. దీని అర్థం ఏంటి? నీ గిన్నె ప్రధానమా, అన్నం ప్రధానమా అంటే ఈ గిన్నె లేకపోతే అన్నం ఎట్లా వండుతానండి, కాబట్టి గిన్నె ప్రధానం, అన్నం తర్వాత సంగతి అంటాడు. ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఈ విచారణ చేసినప్పుడు నిత్య అనిత్య, ఆత్మ అనాత్మ, కారణ కార్యము, సత్ అసత్, దృక్కు దృశ్యం, ఇలా రెండు ఒక చోటే ఉంటాయి. వీటిని మనకి విచారణ చేయడం నేర్పుతున్నారు. ఈ విచారణ చేసేటప్పుడు ఎప్పుడు మనం ఎటువైపు నిలబడాలట అంటే ఏది ప్రధానంగా గుర్తించాలట అంటే నువ్వు అనిత్యాన్ని వదలాలి, అప్రధానం చెయ్యాలి. వదలడం అంటే ఏంటంటే అప్రధానం చెయ్యాలి. నాకు ఇది ప్రధానం కాదు. నువ్వు ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు. ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు అంటే ఏం చేయాలి? నేను 90% ఆడుకుంటానండి, 10% చదువుకుంటానండి. వాడి జీవితం అంతా 1వ క్లాసులోనే ఉంటాడు. 90% చదువుకుంటానండి, 10% ఆడుకుంటానండి, పిహెచ్డి చేస్తాడు. ఏది ప్రధానం, ఏది అప్రధానం, ఇలా చూడాలన్నమాట. సాధకుడైన వాడు ఉంటాడు. సాధకుడైన వాడికి కూడా ఈ 2 ప్రశ్నలు వస్తాయి. వాడు జీవుడుగా వ్యవహరించాలా, ఆత్మభావంలో వ్యవహరించాలా, అంటే జీవభావంతో వ్యవహరించాలా, ఆత్మభావంతో వ్యవహరించాలా? మరి శరీరం కేవలం కర్మ కదండి, కాబట్టి 90% ఆత్మభావంలో ఉండు, 10% దేహాన్ని వినియోగించుకో. వినియోగించుకునేటప్పుడు కూడా దేహాన్ని ఆత్మస్వరూపంగానే భావించి వినియోగించుకో. ఆ మాట చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. అవిద్యోపాధి అయినటువంటి కారణోపాధి సూక్ష్మ శరీరమైనటువంటి భోగ సాధనాన్ని భోగ ఆయతనం వైపు దిశగా పరిగెట్టిస్తూ ఉంటుంది. నువ్వు అవిద్యని గెలవాలి, అవిద్యని విద్య ద్వారా పోగొట్టాలి. భోగాయతనం భోగ సాధనం వైపు పనిచేసేటటువంటి ఈ లక్షణాన్ని స్వప్రకాశం వైపు, స్వరూప జ్ఞానం వైపు పని చేయించాలి. బహిర్ముఖం వైపు పనిచేస్తే భోగాయతనం భోగ సాధనం, అంతర్ముఖం వైపు పనిచేస్తే స్వప్రకాశం స్వరూప జ్ఞానం. ఈ బహిర్ముఖం వైపు పని చేయాలి అన్నా శరీరత్రయాన్ని వాడాల్సిందే, గుణత్రయాన్ని వాడాల్సిందే, అవస్థాత్రయాన్ని వాడాల్సిందే. అంతర్ముఖం వైపు పని చేయాలన్నా శరీరత్రయాన్ని, గుణత్రయాన్ని, అవస్థాత్రయాన్ని అతీతంగా వాడాలి. అంతర్ముఖం వైపేమో అతీతంగా వాడాలి, బహిర్ముఖం వైపేమో తాదాత్మ్యతతో వాడాలి, కలిసిపోయి వాడాలి. ఇది
పనిముట్టును వాడటంలో భేదం. కరెంట్ అనేటటువంటి శక్తితో మనం అనేక యంత్రాలను ఉపయోగించినప్పుడు ఆయా యంత్ర భాగాలు ఆ శక్తితో పనిచేసినట్లు ఫలితం వచ్చినట్లు కనబడుతుంది. కానీ కరెంటు ఆయా యంత్ర భాగాలలో కలిసిపోవడం లేదు, కలవకుండా పని చేయిస్తుంది. అలాగే ఆత్మ చైతన్యం స్థూల సూక్ష్మ కారణ ఉపాధులైనటువంటి యంత్ర భాగాలతో కలవకుండా పని చేయిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కలిసిపోతోంది జీవుడు, కలవకుండా పని చేయిస్తుంది ఆత్మభావం. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. జీవభావానికి ఆత్మభావానికి మధ్య ఉన్న ఒకే ఒక తేడా, కలిసిపోతాడు వాడు ఎప్పుడు. ఏది కనబడితే, ఏది తోస్తే, ఏది చూస్తే, ఏది అనుభవిస్తే దాంట్లో మునిగిపోతాడు, కలిసిపోతాడు. వాడు జీవుడు. ఏం జరిగినా సరే, ఏం తెలుసుకున్నా సరే, ఏమైనా సరే, ఏ అనుభవమైనా సరే, ఇదంతా మిథ్యా. ఇది యంత్రం, ఇది సాధనం, ఇది పనిముట్టు అని విలక్షణంగా ఉంటాడు. అందుకని మనకి ఏవేవైతే సాధనములుగా ఉపయోగపడుతున్నాయో వాటన్నింటినీ మనం ఇప్పుడు విచారణ చేసి ఇవి సాధనం, పనిముట్టు అని నిర్ణయం చేసి దానికి విలక్షణమైనటువంటి శరీరీ, దేహి, క్షేత్రజ్ఞుడు, విషయీ, ఆత్మ, దీన్ని నిర్ణయించేటటువంటి పద్ధతికి విచారణ అని పేరు. చాలామంది విచారణ చేయిస్తున్నామండి అని కూడా అంటారు. ఎంతకాలం విచారణ చేసినా శరీరీ, దేహి, విషయీ, క్షేత్రజ్ఞుడు, ఆత్మ, అక్షరుడు, ఈ నిర్ణయం నీకు గనక నిలబడకపోతే, ఆ నిర్ణయాత్మక స్థితిలో నీకు అవస్థాత్రయంలో, శరీరత్రయంలో, దేహత్రయంలో, తాపత్రయంలో, రుణత్రయంలో, గుణత్రయంలో నిలకడ చెందకపోతే ఈ విచారణ అంతా గాలిని పోగేసినట్టు అయిపోతుంది, కనబడదండి. ఎంతో ప్రయత్నం చేసినట్టే కనబడుతుంది, కానీ నిలకడ రాదన్నమాట. కారణం ఏమిటి అంటే కుండకు చిల్లుంది, ఎన్ని నీళ్లు పోసినా సరే కారు. ఒక చిల్లి ఉన్న కుండలో నీళ్ళు ఎట్లయితే నిలపలేమో, మరి 9 చిల్లులు ఉన్న కుండలో ఎట్లా నిలుపుతాం అనేది చాలా జాగ్రత్తగా చేయవలసిన పని. నవరంధ్రకాయమన్నా నిన్ను నట్టేట ముంచునోరన్నా. అభ్యాస వైరాగ్యాలు, ప్రతిదానికి విచారణ నిలబడకపోవటానికి కారణం ఏమిటంటే అభ్యాసము, వైరాగ్యము లేకపోవటం, సదాచారం లేకపోవటం, ధర్మాచరణ, స్వధర్మాచరణ లేకపోవటం. ఇది సాధకులందరూ జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఎక్కడెక్కడైతే సదాచారం లోపిస్తుందో అక్కడ ఈశ్వరుడు స్మరణ తప్పిపోతుంది. నేనే అంటాడంతే. ఈశ్వర స్మరణ తప్పిపోయినప్పుడు ఈశ్వరుడు కర్తగా ఉండవలసినటువంటి సర్వసృష్టికి నేనే అనేటటువంటి భావన వచ్చేస్తుంది. ఈ నేనే అన్న భావన నామరూపాత్మకమైన అహంకారంతో కూడుకొని బలపడిపోయి సమస్యలు వచ్చేస్తాయి. ఎవరితో వ్యవహరిస్తే ఈ సృష్టిలో ఏం మార్పు వచ్చింది? ఇప్పుడు భూమండలం తిరగడం ఏమైనా మార్పు వచ్చిందా? సూర్యోదయ సూర్యాస్తమయాలు ఏమైనా మార్పు వచ్చిందా? ధ్రువ మండలం ఏమైనా మార్పు వచ్చిందా? లేక పరబాహ్యంలో ఏమైనా మార్పు వచ్చిందా? అవి ఏం మారవు, అవి ఎప్పుడు అలాగే ఉంటాయి. మానవుడు ఏదో కాసేపు కొద్దిసేపు బొమ్మలాట ఆడతాడు, ఆడి ఈ బొమ్మలు నావే అని అంటాడు. అబ్బో నేను లేకపోతే ఈ బొమ్మే లేదంటాడు. బొమ్మ లేదు, కొమ్మ లేదు, రెండు అసత్యాలే. జాగ్రత్తగా పిల్లలాటల పోలికగా జనన మరణాల మధ్యలో ఉన్న జీవితాన్ని ఎవడైతే స్వరూప జ్ఞాన దృష్టితో చూస్తాడో వాడు మాత్రమే అధిగమించినటువంటి వాడు. అటువంటి వాడికి మాత్రమే
ఇది స్వాధీనం అవుతుంది, స్వాధ్యాయం అవుతుంది, స్వరూప జ్ఞానం అవుతుంది, అంతర్ముఖం అవుతుంది. ఆ దృష్టితోనే ఆత్మవిచారణ చేయాలి, బహిర్ముఖ దృష్టితో చేయకూడదు. చేస్తే ఇటుకొక్కే బలపడిపోతుంది. ద్వైత మార్గంలో కూడా ఇదే విచారణ ఉంటుంది. అక్కడ ఏం బలపడుతుందంటే బహిర్ముఖం బలపడుతుంది. మీకు జగన్నాథ రథయాత్ర పూర్తయిపోయింది. జగన్నాథునికి ప్రపంచంలో ఉన్న ఆహార పదార్థాలన్నీ నివేదిస్తారు. అన్నీ ఇన్ని కాదు, అసలు ఇన్నెన్ సంఖ్యాబలం ఎప్పటికప్పుడు పెరిగిపోతుంటుంది. మరి ఈ ప్రసాదం అంతా జగన్నాథుడు భుజించేసాడా? ప్రజలకే భక్తులకే పెడతారు. కానీ ప్రసాద బుద్ధి, మనకి సనాతన ధర్మం ప్రతి అంశంలో కూడా ఈ ఆత్మ విచారణని కర్మకాండతో జోడించి స్వరూప జ్ఞానం పొందటానికి ప్రతీకాత్మక బోధ చేస్తుంది. ఎప్పుడు కూడా పిల్లవాడికి ఏనుగు బొమ్మ ఇచ్చి ఏనుగు లక్షణాలని ఎట్లా అయితే తెలియజెప్తున్నామో అట్లా ప్రతీకాత్మక బోధగా మనకి కర్మకాండ ఉపయుక్తం అవుతుంది. అంటే జ్ఞానాన్ని అన్యాపదేశంగా చెప్తుంది. అదే భక్తి మార్గం ఉందనుకో, భక్తి మార్గం 50-50, 50-50. అంటే సగమేమో కర్మకాండ, సగమేమో అంతర్ముఖం, సగం బహిర్ముఖం, సగం అంతర్ముఖం, ఇలా ఉంటుంది. ఇంకా కొద్దిగా అవతలకి వెళ్ళాం, అప్పుడు యోగ మార్గం 60-40, అంతే, 10% ఎక్కువ. అదేంటంటే 60% అంతర్ముఖం, 40% బహిర్ముఖం. ఇక జ్ఞాన మార్గం ఇది 80-20. జ్ఞాన మార్గంలో చేయడానికి పెద్ద పనులు ఏమి ఉండవండి, పెద్ద బ్రహ్మాండం బదలగొట్టే అంశాలు ఏమి ఉండవు. కానీ విచారణ మాత్రం చాలా లోతుగా చేయాలి, నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి, తీసుకున్న నిర్ణయం మీద నిలబడాలి. చూపు, దర్శనము, దృక్కు, దృగ్రహితం, ఈ నడక నడవాలి. ఇది జ్ఞాన మార్గం. అయితే కైవల్య మార్గం ఇది 90%, 99% అంతర్ముఖం, 90-99% అంతర్ముఖంగా ఉంటుంది. 10-1% మాత్రమే బహిర్ముఖం ఉంటుంది. అది వారి వారి ప్రణాళికను అనుసరించి ఉంటుందన్నమాట కైవల్య మార్గం. ఇలా ప్రపంచంలో మనకి భూమండలం మీద అందుబాటులో ఉన్నటువంటి అనేక వందల వేల సాంప్రదాయాలలో వీటిని చాలా జాగ్రత్తగా సాధకుడు గుర్తించాలి. ఏ గురువునైనా ఆశ్రయించేటప్పుడు ఆ గురువు దగ్గర ఉన్న జీవన విధానం, ఆ గురువు బోధించే బోధనా విధానం, సాధన చేసే సాధనా విధానం, లక్ష్యం, వీటిని చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. లేకపోతే ఇవి ఎటువంటివయ్యా అంటే స్పైడర్ ఇన్ ద కాబ్ వెబ్, అంటే సాలెగూడులో సాలెపురుగు, ఇంకంతే. అదంతా ఆ చుట్టూ అల్లుకుంటుంది. అల్లుకున్నవాడు ఈ శిష్యుడేమో అందులోకి వెళతాడికి ఎప్పటికీ బయటికి రాడంతే. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారనమాట. ఇక్కడ చిన్న సంసారం అనుకుంటే అక్కడ పెద్ద సంసారం. కాబట్టి ఇలాంటి చిన్న పెద్ద సంసారాలలో మానవుడు ఇరుక్కోకూడదు, తాదాత్మ్యత చెందకూడదు, సంగత్వ దోషాన్ని పొందకూడదు. ఈ ఉపాధిత్రయంలో నుంచి ఉపాధిత్రయ విలక్షణమైనటువంటి స్వాత్మనిష్టను పొందాలి. చదవండి. అవిద్యారూపమైన కారణోపాధి అనాది అనగా ఆది లేనిది. అవిద్యకు ఆది ఎందుకు లేదు? ఆదిని గుర్తించున్నది ఎవరు? మనస్సు. మరి మనస్సు నుండి అజ్ఞానం జనించినదా, అజ్ఞానం వలన మనస్సు కలిగినదా? వెరీ ఇంపార్టెంట్. మనస్సు ఉంటే అజ్ఞానం ఉందా? అజ్ఞానం ఉండబట్టి మనసు వచ్చింది. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది సాధకులందరూ బాగా విచారణ చేస్తున్నామన్న వాళ్ళందరూ ఇది బాగా గుర్తుపట్టారు. అజ్ఞాన జనితమైన మనస్సు అజ్ఞానము ఎరుగుట అసంభవము. అంతే.
తనకు కారణస్థితి ఎందున్న దానిని కార్యస్థితి ఎందున్నది ఎప్పటికీ తెలుసుకోలేదు. ఉదాహరణ చెప్తాడు. భార్యామూలమిదం గృహం అన్నాం అనుకోండి. ఒక ఆయనకి గృహస్థాశ్రమ ధర్మం స్వీకరించాలి అంటే ఏం చేయాలి? ఆయన ఎవరినైనా ఒక భార్య గారిని వెతుక్కోవాలి, కలిసి జీవించే ఆవిడని వెతుక్కోవాలి. భార్యామూలమిదం గృహం అని ఇప్పుడు ఆ గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత ఇంటిని, తాను నిర్మించుకున్న ఇంటిని, వస్తువులని బాధించడం మొదలుపెట్టాడు. ఈ సున్నం ఇటుకలతో కట్టినటువంటి సిమెంటు ఇటుకలతో ఇసుకతో కట్టినటువంటి ఇల్లు భార్యను ఏమైనా మార్చగలుగుతుందా? మార్చలేదు కదా. ఎందుకని? గృహస్థాశ్రమం గృహం వల్ల ఏర్పడలేదు, భార్య వల్ల ఏర్పడేది. అట్లాగే అజ్ఞానమూలం చేత మనసు ఏర్పడింది. స్వరూప జ్ఞానమైనటువంటి స్వాత్మ, అనాత్మ అయినటువంటి మనస్సు. స్వరూప జ్ఞానము, స్వాత్మ ప్రకాశము, స్వాత్మానందము, సద్దర్శనము, సన్నిష్ట అయినటువంటి ఆత్మస్వరూపం, అనాత్మ అయినటువంటి మనస్సు. అవిద్యోపాధి మధ్యలో ఉన్నటువంటి గొడవ ఏమిటంటే అవిద్యోపాధి. అవిద్యోపాధి అనే మూలంలో నుంచి, అవ్యక్తంలో నుంచి వ్యక్త రూపమైన మనస్సు వచ్చింది. మరి వ్యక్త రూపమైన మనస్సు అజ్ఞాన మూలంలోంచి కదా వచ్చింది. తన మూలాన్ని తానిట్లు తెలుసుకోనగలదు? తెలుసుకోలేదు. ఇది సమస్య. మనసు ఏం చేస్తుంది? తనకంటే బయట దాన్ని తెలుసుకుంటూ ఉంటుంది. బుద్ధి ఏం చేస్తూ ఉంటుంది? తనకంటే బయట దాన్ని తెలుసుకుంటుంది. చిత్తం ఏం చేస్తుంది? తనకంటే బయట దాన్ని తెలుసుకుంటుంది. అహంకారం తనకంటే బయట దాన్ని తెలుసుకుంటుంది. ఇట్లా ప్రతిదీ తనకంటే బయటిది, తనకంటే బహిర్ముఖమైనటువంటి దాన్నే తెలుసుకోవాలి. ఉదాహరణ చెప్తాను. కళ్ళు ఉన్నాయి. కళ్ళు బయటికి మాత్రమే చూడగలవు, లోపలికి చూడమంటే అవి అశక్తం. ఎంతసేపు కళ్ళు మూసుకున్నా లోపల ఏం కనబడుతుందంటే చీకటి తప్ప ఏం కనబడదు. చాలా మందికి, ఈ ధ్యానం చేసేటటువంటి వాళ్ళందరికీ ఈ సమస్య ఏర్పడుతుంది. ధ్యానం అంటే ఏంటండి? కళ్ళు మూసి కూర్చోవడం. సరే, కళ్ళు మూసి కూర్చోగానే ఏమిటవుతుంది? చీకటి వస్తుంది. చీకటి రాగానే బుద్ధి ఏం చెప్తుంది? నేను పడుకుంటాను ఇక్కడ. అంతే. ధ్యానానికి కూర్చోగానే నిద్ర వచ్చేస్తుంది, హాయిగా నిద్రపోతుంది. ఇప్పుడు ఏమైంది? రాత్రిపూట నిద్రపోవడంతో పాటు పగలు సాధన చేసే కాలంలో కూడా నిద్రపోతాడు. దీనివల్ల రాత్రి సహజమైన నిద్ర పోతుంది, పగలు అసహజమైన నిద్ర వస్తుంది. ఇట్లా కాలహరణం అయిపోతుంది. చేయడానికి ధ్యానం 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చేస్తున్నట్టే కనబడుతుంది. పురోగమనం ఏమైనా ఉందా అని చూస్తే ఏముండదు. ఇలాగా కేవలం ఇంద్రియాలను నమ్ముకున్న వాడి నావ మునిగిపోతుంది. ఇది లాభంలా. ఇది స్వరూప జ్ఞానం వైపు చేర్చదు, ఇది స్వప్రకాశం వైపు చేర్చదు. ఇట్లా ప్రయోజనం లేదు అని చెప్తున్నారన్నమాట. ఈ హెచ్చరికని జాగ్రత్తగా గుర్తుపట్టుకోవాలి. అజ్ఞానం వల్ల మనసు ఏర్పడింది కాబట్టి మనసు తన మూలమైన అజ్ఞానాన్ని గుర్తుపట్టలేదు ఎప్పటికీ. చదవండి. మనస్సు చేత అవిద్య యొక్క ఆదిని నిర్ణయించేందుకు వీలు లేదు గాన అది అనాది అని తెలియబడినది. ఇది విషయం. అనాది అంటే అర్థం ఎందుకు చెప్పారంటే దాని ఆది నెరుగు కూడా కుదరదు కాబట్టి, సాధ్యపడదు కాబట్టి. ఎందుకని? దాని చేత ఇది తయారైంది కాబట్టి. 3 ప్రశ్నలు చెప్పారు, 3 ఆన్సర్లు చెప్పారు. అనాది అని ఎందుకు అన్నారు మీరు అన్నారు. అనాది అని ఎందుకు అన్నారంటే దీంతో దాన్ని గుర్తుపడడం కుదరదు కాబట్టి. అంటే ఓ ఉపమానం చెప్పడం. సరే చెప్తా చూడు. కూరలో గరిటె. కూరలో గరిటె లేకుండా కూర తయారవుతుందా? అవదు. గరిటెతో కూర కలియబెట్టాల్సిందే. కూర రుచిని గరిటె ఎప్పటికైనా తెలుసుకుంటుందా? ఎప్పటికీ తెలుసుకోలేదు. ఇదే ప్రాబ్లం. మరి ఆ వంట చేసే ఆవిడ గరిటె వాడకుండా వంట చేయగలుగుతుందా? నాట్ పాసిబుల్. మరి గరిటె కూర అవుతుందా? అవదు. పోనీ కూర ఎలా ఉందో గరిటె చెప్తుందా? చెప్పలేదు.
నేనన్నటువంటి స్వరూప జ్ఞానాన్ని, నేనన్న సాక్షిని నువ్వు గుర్తించాలి. ఈ గుర్తించే స్థాయికి బుద్ధి వికాసం రావాలి. ఈ గుర్తించే స్థాయికి చైతన్య వికాసం రావాలి. అలా చేయడమే సాధన. నువ్వు ప్రాణాయామం చెయ్యి, ధ్యానం చెయ్యి, జపం చెయ్యి, యాగం చెయ్యి, యోగం చెయ్యి, నవైధ భక్తి మార్గాలు ఆచరించు. ఇవన్నీ నేను ఎక్కడికి తీసుకెళ్ళి, ఏ దర్వాజా దగ్గరికి తీసుకెళ్ళి వదిలేస్తాయి అంటే, నేనన్న దర్వాజా దగ్గరికి తీసుకెళ్ళి వదిలేస్తాను. నేనొక్కడినే తెలుసుకోగలుగుతాను. నేనన్నటువంటి అహంకారంలో ఆకార భ్రాంతిని తొలగిస్తే మిగిలేది చైతన్యం. దివ్యాహం చైతన్యం. అలా ఎవరైతే నిర్ణయాన్ని పొందుతారో, ఈ నిర్ణయ క్రమాన్ని పొందడమే నీకు సరైన విధాయకమైన మార్గం. ఇలా జాగ్రత్తగా ఈ నడకని, అంతర్ముఖ మార్గాన్ని బాగా తెలుసుకోవాలి. లేకపోతే పొరపాటు పడే అవకాశం అంతర్ముఖంలో అడుగడుగున ఉంటుంది, ప్రతి క్షణం ఉంటుంది. మీరేం ప్రయత్నించినా వెంటనే నేనున్నానంటూ ఓ పెద్ద చీకటి తెర, దాని వెనక నిద్ర, దానికంటే ఇంకా బ్రహ్మాండమైనటువంటి అజ్ఞానం, అనాది అయిన అజ్ఞానం ఆవరించేస్తుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అందుకని అరవిందుడు అంటాడు, ఈ కూర్చుని చేసే ధ్యానాల కంటే హాయిగా పని చేయడం ఉత్తమం. ఇంటి ముందు కనీసం గడ్డన్నా గొయ్యవయ్యా, పోస్తే ఫలితం అన్నా వస్తుంది. అందుకని నిష్కామ కర్మ సాధ్యపడనటువంటి వారు, నిష్కామ కర్మని నిజ జీవితంలో జీవించనటువంటి వారు ధ్యానానికి పనికిరారంటాడు అరవింద యోగి. ఆయన పూర్ణ యోగాన్ని ప్రతిపాదించాడు. మనస్సు ఒకదాన్ని అడ్డంగా పెట్టుకుని ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. తను మనస్సు, అధిమనస్సు, అతి మనస్సు. నీ మనస్సుకు 3 స్థాయిలు ఉన్నాయట. తను మనస్సు శరీరం వెంబడబోతుంది, అది లాభంలా, అది అజ్ఞానం, దాన్ని ఏం చేయలేదు. దాన్ని ఏం చేయాలంటే మొట్టమొదట ఈ సాధనలన్నీ చేసి అధిమనస్సుగా మార్చాలి. ఈ అధిమనస్సు ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట. దీని తర్వాత కైవల్య మార్గం, అతి మనస్సు పరబ్రహ్మం, పరాత్పరం. ఇలా మార్చమంటాడు. ఈ పనిముట్టునే ఈ వినియోగంలో ఇలా మార్చాలి. మారిస్తే తన మూలాన్ని తాను గుర్తెరిగి తానే లేకుండా పోతాడు. చదవండి. అజ్ఞానజనితమైన మనస్సు ద్వారా అజ్ఞానమును అర్థం చేసుకొనుటకు యత్నించుట గుర్రం ముందు బండిని ఉంచుట లాంటిది. అది సంగతి. లాగే గుర్రానికి బండి వెనక కట్టాలి, కానీ బండి ముందు కట్టి గుర్రాన్ని వెనక్కి తిప్పితే ప్రయోజనం ఎట్లా నడుస్తుంది? అసలు నడవదు కదా. కాబట్టి అజ్ఞానం చేతే తయారైన మనసు దగ్గరికి వెళ్ళి నీ మూలం ఏమిటో చెప్పు, నీ మూలం ఏమిటో చెప్పు అంటే అది చెప్తుంది, చెప్పదు కదా. మరి ఇచ్చట ఒక సందేహము కలుగవచ్చు. అజ్ఞానము అనాది అని తెలుపుట చేత ఆది లేని దానికి అంతము లేదు కనుక అజ్ఞానము అంతరించే అవకాశం లేదు. ఛాన్సే లేదు. చూడండి, కన్ఫర్మ్డ్గా చెప్పేస్తున్నాడు. నీ అజ్ఞానం ఎప్పటికైనా పోతుందా? ఈ పద్ధతిలో, ఈ పద్ధతిలో. ఇక్కడ ఉద్దేశం తెలుసుకోవాలి మనం. అజ్ఞానం ఎప్పటికీ పోదండి. అయితే చీకటి ఎప్పటికీ పోదండి, ఈ పద్ధతిలో పోదు. అంటే ఈ కర్మ మార్గ పద్ధతిలో నువ్వు ఎంతకాలం ప్రయత్నించినా ఇక్కడ 90% బహిర్ముఖం, 10% అంతర్ముఖం. మొదట్లోనే చెప్పాడు, విద్యాం అవిద్యాం నిహంత్యేన తేజస్తిమిర సంఘవత్. చీకటి పోవాలంటే ప్రకాశం రావడం తప్ప వేరే వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏవి పనికిరావు. ఏమండి, చీకటిని తిడతానండి, పోదు. చీకటిని పోని పొగుడుతానండి, పోదు. భజన చేస్తానండి, పోదు. ఇంకేం చేస్తావయ్యా? జపం చేస్తానండి, పోదు. మరేం చేస్తావయ్యా? ఏం చేస్తావు? ప్రకాశం పట్టరా ముందు. అంటే జ్ఞాన మార్గ పద్ధతిని నువ్వు అనుసరించడం నేర్చుకో.
ప్రతి సాధనలో కూడా అజ్ఞాన హరణమయ్యే పద్ధతిగా చేయాలి. అజ్ఞాన హరణం అవ్వాలంటే ఏం చేయాలి? జ్ఞాన మార్గాన్ని అనుసరించాల్సిందే, అనుష్ఠించాల్సిందే, వేరే మార్గం లేదు. జ్ఞాన మార్గ అనుసరణ ఒక్కటే నీకు తరుణోపాయం. అయితే తరుణోపాయం అనే చెప్పాం కానీ జ్ఞాన మార్గమే నీ ఆఖరి మార్గం అని చెప్పరా. నీ లక్ష్యం జ్ఞాన మార్గం కాదు, అది కూడా సాధనోపాయం, ఉత్తమ సాధనోపాయం, ఉత్తమాంగం. ఏం చేయొచ్చు? అలా వినియోగించి నువ్వు కైవల్య మార్గానికి చేరవచ్చు. కైవల్యం నీ ఆఖరి లక్ష్యం. అల్టిమేట్గా నువ్వు ఎక్కడికి చేరాలి? నీ కైవల్య స్థితిలో నువ్వు ఉండాలి. చదవండి. ఈ సమస్యను ఘటప్రాగాభావము అను ఉదాహరణ ద్వారా వైయాయికులు చక్కగా పరిశీలించి పరిష్కరించారు. నైయాయికులు అంటే న్యాయ మార్గ సూత్రాలు. షడ్దర్శనాలలో న్యాయ దర్శనం అనేది కూడా ఒకటి, వైశేషిక దర్శనం అనేది ఒకటి. వీళ్ళిద్దరూ రెండు భిన్న మార్గదర్శనాలను చూపెట్టారు. అయితే ప్రాగభావం మొదటి ప్రాగభావం అంటే పూర్వం నుంచి లేదుగా, అభావం అంటే లేకపోవడం. ఈ అజ్ఞానానికి తనను తాను తెలుసుకోగలిగేటటువంటి శక్తి లేదు. అజ్ఞానానికే లేకపోతే అజ్ఞానం చేత తయారైన మనస్సుకు ఎలా ఉంటుంది? నాట్ పాసిబుల్. ఈ ప్రాగభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అనాది అన్న శబ్దాన్ని వాడుతున్నారు. మనకి చాలా అభావాలు ఉంటాయండి. మనలో భావం ఎట్లా ఉంటుందో ఈ భావానికి సంబంధించిన అభావం కూడా ఉంటుంది. ఇది చాలా లోతైన విమర్శ, అంత సులభంగా తెలియదు కాదు. ఇక్కడ ఊరికే కాయిన్ చేశారు, కానీ దీన్ని బాగా తెలియాలి అంటే క్షుణ్ణంగా వేదాంత పంచదశని అధ్యయనం చేయాలి. వేదాంత పంచదశని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి హీనపక్షం 5 సంవత్సరాలు పడుతుంది అంటారు పెద్దలు. క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటే, స్వాధీనపడాలి అంటే. అందుకని సాధారణంగా అందరూ కూడా అంత దూరం వెళ్ళరు. ఎక్కువలో ఎక్కువ పాఠం చెప్పేవన్నీ ఏం చెప్తారంటే రామాయణం, భారతం, లేదంటే ఇట్లా ప్రకరణ గ్రంథాలు, లేదంటే ఇంకా కొద్దిగా లోపలికి వెళితే వివేక చూడమని, ఇంకా బాగా లోపలికి వెళితే అష్టావక్ర గీత, ఇంతవరకే చెప్తారు. ఇది బహిరంగంగా. స్వామీజీలు అంటే ఏంటి? పీఠాధిపతులు వగైరాలు, వీళ్ళందరూ తప్పక అధ్యయనం చేసి స్వాధీనపరచుకోవలసినటువంటిది వేదాంత పంచదశి. బోధాధికారులందరికీ కర్తలామలకంగా వేదాంత పంచదశి తెలిసి ఉండాలి. అప్పుడే వాళ్ళన్నింటినీ సమన్వయం చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఏదో ఒక పార్శ్వాన్ని మాత్రమే పట్టుకుంటారన్నమాట. పట్టుకుని ఏదో మంత్రాలు తంత్రాలు చెప్పేటటువంటి వాళ్ళలాగానే వీళ్ళు తయారవుతారు. ఏదో టైం ప్రకారం సంవత్సరం అయిపోగానే ఉపదేశం ఇవ్వడం, సంవత్సరం అయిపోగానే నీకు పరిణామం వచ్చేసిందని చెప్పడం, పని పూర్తి అయిపోతుంది 5 ఏళ్లలో 5 ఉపదేశాలు, పూర్ణాధికారం, బోధాధికారం. గురువు గారికి ఎంత వచ్చు, అందులో శిష్యుడు గారికి వచ్చేది 10%. మరలా ఇంకా ఆ శిష్యుడికి వచ్చేది ఆ 10%లో 1%. ఇంకొక తరం మారిందనుకోండి, 1% 0 కూడా వెళ్ళిపోతుంది, మైనస్లో కూడా వెళ్ళిపోతుంది. ఎందుకని వాళ్ళ గురువు గారికి ఏం రాదు కాబట్టి. ప్రామాణికమైనటువంటి సప్రమాణికమైనటువంటి విచారణ, ప్రాగభావము, ప్రధ్వంసాభావము, అన్యోన్యాభావము, అత్యంతాభావము, ఇలా సప్త అభావాలు అన్నమాట. ఈ సప్త అభావ నిరూపణ ద్వారానే పరం నిర్ణయించబడుతుంది. పరం నిర్ణయించబడాలి అంటే ఈ సప్త అభావ పద్ధతి బాగా తెలియాలి. అందుకని అచల సిద్ధాంతంలో త్రయం బోధించేటప్పుడు ఈ సప్త అభావ పద్ధతిని క్షుణ్ణంగా బోధిస్తారు. ఇది తెలియాలి బాగా. ఈ సప్త అభావ పద్ధతి తెలిసిన వాళ్ళకే అద్వైతం నుంచి, ఆ బ్రహ్మనిష్ట నుంచి పరబ్రహ్మ నిర్ణయం వైపు మార్చడానికి వీలవుతుంది. ఇంకా తర్వాతకు వెళితే షోడశి రహితం 16 లక్షణాలని, 16 అవస్థలని, షోడశావస్థలని నిరసించగలిగే సామర్థ్యం రావాలి. ఇదంతా కైవల్య మార్గం, పరమును నిర్ణయించే పద్ధతి. అసలు ఆత్మ నిర్ణయమే సాధ్యపడని వాడికి పరమాత్మ, పరాత్పరం ఇది ఎలా సాధ్యం? ఇది అసాధ్యం అన్నమాట. అందుకని మనం మనస్సుని ఇప్పుడు ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి, ఈ పనిముట్టుని ఎక్కడి దాకా వాడాలి అంటే స్వాత్మ నిర్ణయానికి వాడాలి, పరమాత్మ నిర్ణయానికి వాడాలి,
పరాత్పరం పరబాహ్య నిర్ణయానికి వాడాలి. అయితే ఈ మనసుకు అప్పుడు పేర్లు మారిపోతాయి. ఈ మనసు ఎరుక అయిపోతుంది. ఎరుక కాస్త లేని ఎరుక అయిపోతుంది. ఇట్లా స్థాయి భేదంగా స్థితి భేదంగా పేర్లు పెట్టారనమాట. ఈ మనసు బహిర్ముఖంగా విషయాల వైపు, జగత్తు వైపు, శరీరం వైపు కలిసి పనిచేసే జీవుడికి అత్యంత ప్రధానాంగం మనస్సు. అత్యంత ప్రధానం రజోగుణం. కాబట్టి వీటిని జాగ్రత్తగా మనం విచారణ చేసి విరమించి అధిగమించాలి. విచారణ చేయాలి, విరమించాలి, అధిగమించాలి, సహజం అవ్వాలి. సాధకుడు ఈ 4 మాటలని నిరంతరాయంగా మనసులో గుర్తుపెట్టుకోవాలి, మననం చేయాలి. విచారణ చేస్తే అనంటే సరిపోదు. విచారణ చేయాలి, విరమించాలి, అధిగమించాలి, సహజం అవ్వాలి. అప్పుడే నీకు స్వరూప జ్ఞాన నిష్ఠ సాధ్యమవుతుంది. జ్ఞాన మార్గంలో ఈ 4 మాటలకి ఎంతో విలువ ఉంది. విచారణ చేయాలి, విరమించాలి, అధిగమించాలి, సహజం అవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్. చదువు. ఒక కుండ పుట్టినది. ఒక స్థలములో ఒక కాలములో ఈ కుండ యొక్క ఆవిర్భావం జరిగినది. ఆ కుండ ఆవిర్భవించక పూర్వము కుండ యొక్క అభావం ఉండేది. అంటే యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మనం ఏం చెప్తున్నాం, ఈ శరీరాన్ని ఒక ఘటంతో పోల్చాం, కొండతో పోల్చాం. అందుకే ఇక అంత్యేష్టిలో కూడా కొండ పగలేస్తాం. ఇంటి దగ్గర ఒక కొత్త కొండ పట్టుకెళ్తాం ఆ శరీరంతో పాటు. ఇంటికెళ్ళి ఆ శ్మశానంలో ఆ కర్మ చేసేటటువంటి కర్త గారికి నిరూపిస్తారనమాట. ఒరే బాబు, ఈ శరీరం కొండతో సమానమైనటువంటిది, ఆ కొండలో నీళ్లు ప్రాణంతో సమానమైనటువంటిది అని దాని చుట్టూతా ప్రదక్షిణం చేయిస్తూ 3 రంధ్రాలు చేస్తాడు. ఆ నీళ్లు కారిపోతూ ఉంటాయి. అలా ప్రాణహరణం, ఆయుష్ తీరిపోయింది. 3 సార్లు తిరిగిన తర్వాత 3 సార్లే తిరుగుతారు. ఎందుకని అంటే త్రిపుటి. ఆ త్రిపుటిలో వాడు బాగా తిరిగాడు. ఆ ప్రాణశక్తిని ఆధారంగా చేసుకుని ఈ కొండ పనిచేసింది. పని చేసినట్లు కనబడింది. కొండ పని చేయడం ఏంటండి, ఎక్కడైనా కానీ కొండ పని చేస్తుందా? సరే, ఈ కొండ ఒక కాలంలో ఒక దేశంలో తయారైంది నాయనా, కొంతకాలం వ్యవహరించినట్లు కనబడింది నాయనా. తర్వాత ఏమైంది? పగలేశాడు పోయి. కర్త నేను కదా, తయారు చేసిన కర్త నేను, పగలేసిన కర్త నేను. దేహి, వాడు దేహం కాదు. దేహాన్ని పగలేసింది కొండ. ఇప్పుడు ఈ కొండ తాను తయారవ్వక ముందు తనని ఎట్లా తెలుసుకుంటుంది? అప్పుడు దేహి ఒక్కడే ఉన్నాడు కానీ దేహం లేదు కదా. శరీరి ఒక్కడే ఉన్నాడు కానీ శరీరం లేదు కదా. క్షేత్రజ్ఞుడు ఒక్కడే ఉన్నాడు కానీ క్షేత్రము లేదు కదా. స్వాత్మ ఒకటే ఉన్నది కానీ దేహం, అంతఃకరణం ఇత్యాదులు లేవు. 5,5,25 సంఘాతములు లేవు. కూటస్థుడుగానే ఉన్నాడు. బ్రహ్మాండంలో పిండాండం రాలేదు. బ్రహ్మాండంలో పిండాండం రానప్పుడు కోట్లాది సంవత్సరాలు జరిగిపోయింది. చీకటి యుగాలు, హిమయుగాలు. అంతకుముందు కేవలం మండిపోయేటటువంటి భూమండలం కూడా సూర్యుడి వలె మండిపోయేది. అంత మండిపోయే దాంట్లో అంతా వాయు స్వరూపమే, పదార్థమే లేదు అప్పుడు. మరి అప్పుడు జీవుడు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు ఈ నామరూపాత్మకమైన సుబ్బారావు ఎక్కడ ఉన్నాడు? లేడు, ఎవరు లేరు. ఈ ఘటానికే పేర్లన్నీ. ఈ ఘటానికి ఆధారమై ఉన్న దేహికి, శరీరికి ఏ నామరూపాలు లేవు. వాడు అనామయుడు, అరూపకుడు, అప్రమేయుడు, అవికారి. ఇలాంటి వాడిని మనం తెలుసుకోవాలంటే కొండ తాను తయారవ్వక ముందు ఉన్నప్పుడు, అంటే మట్టి స్థితిలో ఉన్నప్పుడు కొండ తనను తాను తెలుసుకోలేదు. చదవండి. ఈ కొండ యొక్క అభావము ఎప్పటి నుండి ఉన్నది? అనాది అయి ఉన్నది. ఏమండి, కొండ ఎప్పుడు తయారైందో చెప్పగలరు, కొండ ఎప్పుడు పగలేశారో చెప్పగలరు. కొండ తయారవ్వక ముందు ఎప్పటి నుంచి ఉందండి అన్నాను. భూమి ఉన్నప్పటి నుంచి ఉందిరా బాబు. అనాది.
అంటే కుండ తయారవటం, కుండ పగలేయడం అనే స్వల్ప కాలాన్ని భూమి ఉండేటటువంటి కాలంతో పోల్చి చూస్తే నెగ్లిజిబుల్, సున్నా. అట్లాగే భూమండలం ఉండేటటువంటి కాలాన్ని బ్రహ్మాండానితో పోల్చి చూస్తే, బ్రహ్మాండ కాలంతో పోల్చి చూసాం, నెగ్లిజిబుల్. 3 మిలియన్ల భూములు పడతాయట ఒక సూర్యుడు. ఈ భూమండలాలు 3 మిలియన్లు, అంత సైజు ఉంటుందట ఆ సూర్యమండలం. 3 మిలియన్ భూములు పడతాయట అందులో. ఇది ఎప్పటికి తెలుసుకుంటుంది, ఎప్పటికి అవుతుంది ఈ పని? సూర్యుడికే, మన వల్ల కాకపోతే. ఇక ఇలాంటి సూర్యులు ఒక గెలాక్సీలో, ఒక పాలపుంతలో, ఒక మిల్కీవేలో, ఒక పాల సముద్రంలో అనంత కోటి ఉన్నాయట. అనంత కోటి అంటే ఎంతండి అన్నారు. 10⁻24, 24 సున్నాలు పెట్టవయ్యా పక్కన. అంతమంది ఉన్నారట సూర్యుడు. అంతమంది సూర్యుడికి మరలా ఒక్కొక్క సూర్యుడికి ఒక్కొక్క నవగ్రహాలు, వారి తిరగటాలు, గోలగట్రా. మరి ఎంతమంది ఉన్నట్టు? ఇప్పుడు ఈ విశ్వంలో ఈ విచారణ చేసే నామరూపాత్మకమైన కుండ ఎంతండి? అసలు ఉనికి ఉందా? అసలు దీనికి ఆది ఉందా? అనాది కదా. దీని వెనక్కి తిరిగి చూస్తే ఇదే పోతుంది. ఇందులో 2 అర్థాలు ఉన్నాయండి. ఈ అనాది అని చెప్పడంలో 2 అర్థాలను స్ఫురింపజేస్తారు. కేవలం భౌతిక జగత్తు, కేవలం భౌతిక జీవనం మాత్రమే సత్యం అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళేం చేస్తారు? ఈ అనాది గొడవ పట్టించుకోరు. ఎందుకండి తేలని విషయాలు మాట్లాడుకోవడం, తేలే విషయాలు మాట్లాడుకుందాం పట్టండి అంటారు. అలా జాగ్రత్తగా గమనిస్తే తన మూలాన్ని తనను తాను పోగొట్టుకోవడానికి, తనను తాను తెలుసుకున్నవాడు తన మూలాన్ని తాను విచారణ చేసేటటువంటి పద్ధతిలో కూడా ఈ అనాది అన్న గొడవ ఉంటుంది. తన మూలాన్ని తాను తెలియని వాడు విచారణ చేసే దాంట్లో కూడా ఈ అనాది అన్న విషయం. అజ్ఞానహరణానికి ఇలాంటి విచారణే చేపడతాం. జ్ఞానాతీతాన్ని నిర్ణయించడానికి కూడా ఇలాంటి విచారణ చేపడతాం. ఈ రెండింటినీ కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట. మొట్టమొదట తనను తాను తెలుసుకోవాలి, స్వాత్మ నిర్ణయాన్ని పొందాలి. అక్కడ దాకా నిర్ణయాన్ని పొందిన తర్వాతే పరం అనే దాని నిర్ణయాన్ని పొందాలి. జ్ఞానాతీత విచారణని సరాసరి తీసుకొచ్చి స్వరూప జ్ఞాన నిర్ణయం పొందక ముందు పెడుతున్నారు. ఇప్పుడు కలియుగంలో వచ్చిన వైపరీత్యం ఏమిటంటే, ఈ 2 విచారణలు శాస్త్రం చెప్తే శాస్త్రంలో ఉంది కదా అని స్వానుభవంలో స్వాత్మనిష్ట లేకముందే ఈ చివరి భాగాన్ని, జ్ఞానాతీత భాగాన్ని, పరముని పరాత్పరము నిర్ణయం చేసే భాగాన్ని తెచ్చి స్వాత్మనిష్ట కంటే ముందు పెట్టేశారు. ఇది నేటి కాలంలో వచ్చినటువంటి చిక్కు. ఇది బోధాధికారులు చేసినటువంటి దోషం, పొరపాటు. ఈ పాపం వారిదే, సందేహం లేదు అందులో. ఎందుకని అంటే అసలు అజ్ఞానాన్ని తొలగించకుండా, అసలు దేహాత్మభావాన్ని తొలగించకుండానే కేవలాత్మ నిర్ణయానికి పూనుకున్నారు. శాస్త్రంలో ఉందిగా అంటాడు. ఒరే, శాస్త్రంలో దేహాత్మ దగ్గర నుంచి కేవలాత్మ వరకు చెప్పాడు. మరి మధ్యలో అని నిన్ను ఎవరు ఎత్తేయమన్నారు? అలా ఎత్తేయకూడదు కదా. అంటే ఎందుకండి ఈ గొడవ అంతా? చివరి 4 మాటలు తెలుసుకుంటే సరిపోతుందిగా. మూలాభావమిదం జ్ఞాతం. మూలమే అభావం అంటే గొడవ వదిలిపోయింది కదా. అసలు అనాది అన్న దాంట్లో ఈ మూలాభావమిదం జ్ఞాతం కూడా ఒక భాగం.
ఒక భాగం, మొత్తం అదేం చెప్పడానికి వీలు కాదు. అందుకని విచారణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదవండి. అనాదిగా ఉన్న ఘట ప్రాగాభావము ఘటము తయారు కాగానే అంతరించిన విధముగా అనాది అయిన అజ్ఞానము జ్ఞానము కలుగుగానే అంతరించును. అంతే. అజ్ఞానం అనాది, జ్ఞానం అనాది, రెండు ఉన్నాయి అక్కడ. అజ్ఞానం అనాది, అవిద్య అనాది. వెరీ ఇంపార్టెంట్. జ్ఞానం రాగానే అజ్ఞానం తొలగిపోతుంది. విద్య తెలియగానే ఆ విద్య తొలగిపోతుంది. ఏమంటే నీకు ఎంతకాలం తెలియదండి, తెలుసుకునేంత వరకే తెలియదు అంతే. వాడికి తెలుసుకోగానే తెలియదు అన్న స్థితి పోతుంది. ఈ ప్రపంచంలో ఏ విషయమైనా మీరు అడగండి, ఇది నాకు తెలియదండి అన్నాను, తెలుసుకో. అయితే ఏం చేయాలి మరి? తెలుసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఆ తెలుసుకోవడం అన్న ఒక్క పని తప్ప మిగిలిన పనులన్నీ చేస్తానన్నాడు అనుకోండి, ఎప్పటికి తెలుస్తుంది? ఎప్పటికీ తెలియదు. చాలామంది చాలా పనిముట్లని నిజ జీవితంలో వాడతారు, కానీ దాని గురించి ఏం తెలుసుకోరు. తెలుసుకోబోయేటప్పటికి ఏమైపోతుంది? ఆ తెలుసుకోకుండా చేసినటువంటి అజ్ఞానంతో చేయడం వల్ల వచ్చిన ఫలితాలను అనుభవిస్తుంది. ఇలా ఎందుకు చేసావా? ఇందులో ఈ అవకాశం ఉంది కదా, ఇదిగో ఇలా మార్చుకుంటే ఇది అయిపోతుంది కదా అంటే నాకు తెలియదండి అంటే, రే తెలుసుకో, అయితే తెలుసుకుంటే అయిపోతుంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు బుద్ధిని వాడాడు అన్నమాట. ఎంతసేపు మనసే, ఎంతసేపు విషయమే, ఎంతసేపు విషయేంద్రియమే, ఎంతసేపు సుఖ దుఃఖమే. చదవ. అనాది అయిన అజ్ఞానము అనిర్వచనీయము అని ఆచార్యులు తెలియజేస్తున్నారు. అనిర్వచనీయము, అనిర్వచనీయము, చెప్పుటకు వీలు కానిది. ఇప్పుడు మనం అందరం నిద్రపోతున్నాం లేదా? గాఢ నిద్ర అవస్థలో, అవ్యక్త స్థితిలో, అనాది స్థితిలో, అజ్ఞాన స్థితిలో ఉన్నాం. గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉన్నావు అని నిద్రపోయేవాడిని అడిగామనుకో, అసలు నీ మాటే వాడికి వినపడదు, నీ ప్రశ్నే వాడికి వినపడదు. పోనీ లేచిన తర్వాత అడిగామనుకో, ఏం చెప్తాడు? ఈ లేచినప్పుడు ఆ నిద్ర లేదు. ఒకవేళ చెప్పాడే అనుకుందాం, ఏదో సుఖంగా నిద్రపోయాను, బాగా నిద్రపోయాను, హాయిగా నిద్రపోయాను, ఏదో చెప్తాడు. ఇప్పుడుందా నీకు ఆ తెలివి? అప్పుడున్న తెలివి ఇప్పుడు ఉందే? అప్పుడున్న అనుభవం ఇప్పుడు ఉందే? అప్పుడున్న నిర్ణయం ఇప్పుడు ఉందే? ఆ తెలివి, ఆ అనుభవం, ఆ నిర్ణయాన్ని ఇప్పుడు చెప్పగలవా అని అడిగాం అనుకోండి మెలకువలో, అది ఇప్పుడు లేదు. అప్పుడు చెప్పగలవా అంటే అప్పుడు ఇంద్రియాలు లేవు. చెప్పడానికేమో అప్పుడు ఇంద్రియాలు లేవు, మెలకువలోకి వస్తేనేమో ఆ స్థితి లేదు. ఇలా మనం రోజువారీ జీవితంలో చూస్తున్నాం కదా. అలాంటి పరిమితమైన ఇంద్రియాలను నమ్ముకోవడం అజ్ఞానం కదా. కొద్దిపాటి వాటి శక్తి చాలా 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 తక్కువ. ఒక క్యాండిల్ అంత, ఒక సూర్యుడికి ఒక కొవ్వొత్తికి ఉన్నంత భేదం ఉంది. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఒక మిణుగురు పురుగు, అది కూడా స్వయం ప్రకాశంగానే కనబడుతుంది. ఈ మనసు అనేది మిణుగురు పురుగు లాంటిది. స్వాత్మం సూర్య భగవానుడు వంటిది. మరి ఒక ఎన్ని 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 కోట్ల కోట్ల మిణుగురు పురుగులన్నీ ఓ దగ్గర వేసినా అది ఎప్పటికైనా సూర్యమండలం అంత అవుతుందా? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ఈజ్ ఇంపాసిబుల్, దట్స్ ఆల్. ఎప్పటికైనా ఏం చేయాలి మరి? ఏది సూర్యుడో ఏది మిణుగురు పురుగో తెలుసుకో, అయిపోతుంది. అంతేగాని నేను కోటి మిణుగురు పురుగులు దగ్గర జమేసి ఈ ప్రకాశమే ఆ ప్రకాశం అని పోల్చడానికి ప్రయత్నిస్తే ఏం ప్రయోజనం? ఇలాంటి అజ్ఞానమైనటువంటి పనులు చేయకూడదు. చదవండి. నిర్వచించున్నది మనస్సు, అజ్ఞానము నిర్వచింపబడదు. వెరీ ఇంపార్టెంట్. మనస్సు చేసే ఒకే ఒక పనిటండి, అది నిర్వచించేస్తుంటుంది దేనైనా సరే. చూడండి, ఏ మానవుడు మాట్లాడినా సరే ఆయనే సిద్ధాంతకర్త అయిపోయినట్టు, ఆయనే ఈ బ్రహ్మాండానికి సృష్టికర్త అయిపోయినట్టు, ఈ విశ్వానికి ఆయనే బాస్ అయిపోయినట్టు, బ్రహ్మాండాధిష్టానం విశ్వాండాధిష్టానం నేనే అని ఆయనలో సహజంగా పనిచేస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే ప్రతిదీ నిర్వచించే, మనసు పని ఏమీ లేదండి, ఇది నిర్వచించేస్తున్నాడు. ఇదిగో ఇది తీయగా ఉంటుంది, ఇది పుల్లగా ఉంటుంది, ఇది చక్కగా ఉంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగోదు, ఇలా ఏదో ఒక నిర్వచనం
నీ మనసులో ఏ జ్ఞాపకం నిలబడాలన్నా నిర్వచనం ఉన్నటువంటివే జ్ఞాపకాలుగా నిలబడతాయి. ప్లీజ్ అండర్లైన్ 10 times. నిర్వచనం లేనివి జ్ఞాపకాలలో ఉండవు. ఈ ఒక్క సూత్రాన్ని అడ్డం పెట్టుకుని జ్ఞాన మార్గం నిర్మాణం చేశారు. నీ మనసుని మనసుతోనే గెలవాలి. నీ మనసుని స్వరూప జ్ఞానంతో గెలవాలి. 2 మార్గాలు. మనసును మనసుతో గెలవడం, ఇదంతా మిగిలిన 3 మార్గాలు. జ్ఞానంతో గెలవడం, ఇది స్వరూప జ్ఞానం. అనిర్వచనీయం అయినటువంటి స్థితిలోకి గనక నీ మనసును నువ్వు పట్టుకెళితే, అనిర్వచనీయం అనే స్థితిలో గనక నీ మనసును ఉంచితే, అది దాని వేగం 0కి వచ్చేస్తుంది. దానంతరం అదే 0కి వచ్చేస్తుంది, ఏం చేయక్కర్లేదు. అదే అది బలంగా పనిచేస్తున్నప్పుడు దాన్ని 0కి తేవాలని చాలా కష్టం. నిర్వచించే కాలంలో అది పనిచేస్తూ ఉంటే ఇది ఇది అని గుర్తుపట్టి ఇది ఇది అని చెప్పేటటువంటి నిర్వచనం చేసేటటువంటి సమయంలో మనసు బలంగా పనిచేస్తుంది, విషయాత్మకమై పనిచేస్తుంది. అప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవాలంటే నీ మాట విందది, దానికి బలం వచ్చేస్తుంది. ఎంత బలం అంటే నేనే రాక్కుపోతుంది. చూడండి, చాలామంది సాధకులు చెప్తుంటారు, ఏమండి చేయకూడదని అనుకుంటూనే ఉంటామండి, నిలకడగా ఉండాలనే అనుకుంటానండి, విరమించి సాక్షిగా ఉండాలనే అనుకుంటానండి, కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఉండనండి. ఎందుకని? మనస్సు విషయాత్మకమైన మనస్సు, అంతకుమించి వేరే ఏం లేదు. నిర్విషయం మనః, మనస్సు వలనే బంధ మోక్షాలు. మనోమూలమిదం జగత్. ఇంకేం చెప్పారు? ముక్తి అంటే నిర్విషయం మనః. ఇలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. నిర్వచించు మనస్సు తనకు కారణమైన అవిద్యను తెలియలేదు. ఎందుకని? అది అనిర్వచనీయం కాబట్టి. అవిద్య, అజ్ఞానం అనిర్వచనీయం. అనిర్వచనీయాన్ని ఈ మనసు తెలుసుకోలేదు. నిర్వచనీయమైన వాటినే మనసు తెలుసుకోగలుగుతుంది. అవిద్యయు అవిద్యాజనిత ఫలితములు ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉన్నందున అవిద్యనెవరూ నిరాకరించరు. అది నిర్వచనం లేదు కదా అని అవిద్య అజ్ఞానం లేదందామా? రెండో పక్షంలోకి వచ్చాడు ఇప్పుడు మళ్ళా. ఏమిటంటే, ఏమయ్యా నువ్వేదో చెప్తున్నావు కదా, అవిద్య అజ్ఞానం దాని అవతల ఆత్మ. అసలు అవిద్య అజ్ఞానమే అనిర్వచనీయం అయితే దాని అవతల ఉన్న ఆత్మ ఇంకా అనిర్వచనీయం కదా. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా కదా. ఈ మనసు పనిచేయదు, ఆ వాక్కు పనిచేయదు అంటున్నావు కదా. అక్కడ అవిద్య అజ్ఞానం అనే అనిర్వచనీయ స్థితిని తెలుసుకోవడానికి మనసు పనికి రాకపోతే మరి మనసును వాడి ఇంకేదో చేస్తానంటవేమిటి? ఇదంతా అయ్యే పని కాదులేండి. చాలామంది నిర్గుణ నిరాకారమైన స్వరూప జ్ఞానాన్ని గురించి నిర్వచించడానికి ప్రయత్నిస్తారు. నిర్వచించడానికి ప్రయత్నించగానే అది సగుణ సాకారం అయిపోతుంది. సగుణ సాకారం అయిపోగానే తన స్వరూపం మరిచిపోతుంది. తన స్వరూపం నుంచి భిన్నమైపోతుంది, క్షిన్నమైపోతుంది, ఖిన్నమైపోతుంది. స్వరూప జ్ఞానాన్ని ఎప్పటికైనా సరే నిర్గుణ నిరాకారంగానే తెలుసుకోవాలి. సగుణ సాకార పద్ధతిలో స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోలేవు. నువ్వు ఎప్పటికైనా సరే నువ్వు అది పరాభక్తి స్థితిని పొందవలసిందే. నిజభక్తి పరాభక్తి స్థితిని పొంది సర్వస్వ శరణాగతి స్థితికి నువ్వు పరిణామం చెందిన తర్వాత అయినా సరే నీకు కడపటికి స్వరూప జ్ఞాన నిష్ట కలగవలసిందే. అది లేకుండా ముక్తి లేదు. స్వరూప జ్ఞాన నిష్ట లేకుండా ముక్తి లేదు. మహానుభావులు, సద్గురుమూర్తులు, పెద్దలు, పరమహంసలు వీళ్ళందరూ కూడా సగుణ సాకారంగానే ఎదిగారు, సమర్థించారు. విగ్రహారాధననే సమర్థించారు, కర్మకాండనే సమర్థించారు, దానినే చేయమన్నారు. కానీ ఈ లక్ష్యం, నీకు లక్ష్యం ఏమై ఉండాలి అంటే నిన్ను నువ్వు పోగొట్టుకో, నామరూపాత్మకమైన అహంకారాన్ని పోగొట్టుకో, అహంకార వర్జితమయ్యేటట్లుగా నువ్వు చేయాలి. పాఠం చెప్పడం మొదలు పెడతాడు ఆయన, బోధాధికారి. కానీ ఆయన అహంకార వర్జితుడు అవ్వలేదనుకోండి, సగుణ సాకారం, ఆయన పరిమితించబడిపోతాడు. నా శిష్యులు, నా ఆశ్రమం, నా మఠం, నా ఊరు,
నా మనుషులు, నా సంసారం, చిన్న సంసారం, పెద్ద సంసారం. నా పర్మిషన్ లేకుండా నా శిష్యులు ఏం చేయకూడదు. నా పర్మిషన్ లేకుండా నా శిష్యులు ఏం మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ఆ తెలుసుకునేదో నా దగ్గర ఒక్కడి దగ్గరే తెలుసుకోవాలి, ఇంకెక్కడా తెలుసుకోకూడదు. సృష్టి అంతా గురువు కదా, ఈశ్వరుడు గురువు కదా. నువ్వు పుట్టక ముందు నుంచి సృష్టి ఉంది, వాడు పుట్టినప్పటి నుంచి నీ దగ్గరే ఉన్నాడేమిటి? ఇలాంటి ప్రశ్నలు వేసుకోరు అన్నమాట. అందుకని అసలు ఈ మౌలిక సూత్రాలని బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఎవరైతే ఈ ఆత్మబోధన బాగా అర్థం చేసుకోరో వాళ్ళు అహంకారం చేత బాధించబడతారు, ఏ స్థాయిలో అయినా సరే. మీరు అందుకే భజగోవిందం మనకి బోధాధికారులందరికీ కూడా ఒక చెంప పెట్టారన్నమాట. గట్టిగా చెంప వాయించి మరీ చెప్తుంది. జటిలో ముండి లుంఛిత కేశ కాషాయాంబర బహుకృత వేష. బాగా జడలు పెంచేశాడు ఒక ఆయన, బాగా తల గుండు కుట్టించుకున్నాడు ఒక ఆయన, బట్టలు మార్చాడు ఒక ఆయన, ఇల్లు మార్చాడు ఒక ఆయన, ఆభరణాలు మార్చాడు ఒక ఆయన. ఇవన్నీ నిర్వచనీయమా అనిర్వచనీయమా? రాగభావం, దానికంటే ముందు స్థితిలో ఏమి లేవు కదా. ఇవన్నీ కొండకు చేసినటువంటి అలంకారాలు. ఏం ప్రయోజనం? పగలేస్తే పోయే కొండకి. చదవండి. అనుభవంలో ఉన్నందున అది సత్తు అని భావించలేము. అది అనుభవిస్తున్నాం కదా అని ఇదే సత్తందామా? ఈ బ్రహ్మాండం, ఈ పిండాండం, ఆ విశ్వాండం తెలియబడుతున్నాయి కదా, అనుభవం అవుతున్నాయి కదా అని చెప్పి దీన్నే సత్తందామా? ఈ మనసునే సత్తందామా? పోని ఎందుకని? ఇది సర్వకాల సర్వావస్థలలో లేదు కాబట్టి. చదవండి. జ్ఞానము కలుగగానే అదృశ్యమగుచున్నందున అది సత్తు అయ్యేందుకు వీలు లేదు. అది ఒక కాలంలో మాత్రమే ఉంటుంది. ప్రకాశం రాగానే ఈ చీకటి పోతుంది. చీకటిని సత్తందామా అంటే ప్రకాశం రాగానే పోయిందిగా మరి, జ్ఞానం రాగానే అజ్ఞానం పోయిందిగా మరి. కాబట్టి దీన్ని సత్త అంటాం కుదరదు, అసత్వాచ్యం ఇది. అనుభవంలోనున్నందున అసత్తని నిరాకరించుటకు వీలు పడదు. చూడండి, స్ట్రైట్ గా అలా డిజైన్ చేసేద్దామా? అది సత్తు, ఇది అసత్తు అనేసి పక్కకు పడేద్దామా? నాకు స్వానుభవంలో ఉంది కదా. దీనికి ఒక పెద్ద మెలిక ఉందండి. ఇది ఈ వేదాంత విచారణ, అద్వైత విచారణలో బ్రహ్మ సత్యం అని తెలిసిన వాడికే జగత్తు మిథ్య. బ్రహ్మ సత్యం అని తెలియని వాడు జగత్తు మిథ్య అని అన్నా అది నిలబడలేడు, ఉండలేడు. ఇదే సమస్య ఇప్పుడు సాధకులందరికీ. బ్రహ్మ సత్యం అనేటటువంటి నిర్గుణ జ్ఞానాన్ని పొందకపోవడం వలన జగత్తు మిథ్య అని విచారణ కాలంలో అంటాడే గాని అనుభవ కాలంలో అనడు. ఎందుకని? అనుభవ కాలంలో అనుభవిస్తున్నాడు కదా. మరి నాకు కనబడుతుంది కదా జగత్తు, నాకు కనబడుతుంది కదా నా శరీరం, నాకు అనుభవం వస్తుంది కదా శరీరం ద్వారా, జగత్తు ద్వారా. నేను అనుభవించేదాన్ని నేనే అసత్తనట్ట అంటానండి. నేను అనుభవించేది నాకు సత్యమే కదా. ఇది అజ్ఞానం అంటే. నువ్వు అనుభవించినంత మాత్రాన అది సత్యం కావాల్సిన అవసరం లేదు. నీ అనుభవం పరిమితమైన ఇంద్రియాలకు లోబడినటువంటి అనుభవం. ఒక ఆవరణ దోషానికి, ఒక విక్షేప దోషానికి, ఒక మల దోషానికి లోబడినటువంటి అనుభవం. కాబట్టి ఇటువంటి పరిమితమైనటువంటి దాన్ని సత్ అన్నటువంటి బ్రహ్మాండ వ్యాపకమైనటువంటి బ్రహ్మాండ సాక్షి అయినటువంటి స్థితికి సరాసరి అన్వయం చేయడానికి వీలు కావడం లేదు. అందుకని సత్తు అసత్ అన్నది అనుభవాన్ని బట్టి తేలుద్దామా అంటే కేవల అనుభవం మీద మాత్రం తేల్చడం కుదరదు. ఎందుకని? అనుభవ కాలంలో నాకు అసత్తే సత్తుగా తోస్తుంది కాబట్టి నేను అసత్ అని చెప్పలేకపోతాను. సిద్ధాంత వాక్య స్మరణ స్ఫురణ విచారణ కాలంలో ఇది అనిర్వచనీయం కాబట్టి స్వరూప జ్ఞానం సత్. ఇలా ఏకకాలంలో సత్తు అసత్తు రెండింటి యొక్క పరిమితుల్ని తెలియజెప్తున్నారు. చదవండి.
కనుక అవిద్యను 3 దశల నుండి గాంచదగును. జ్ఞాన దశలో అజ్ఞానము మిథ్య లేక అసత్యము, అజ్ఞాన దశలో పరమ సత్యము. అది జ్ఞాన దశలో అజ్ఞానం అసత్యం, అజ్ఞాన దశలోనే ఉన్నాడండి, అప్పుడు అజ్ఞానమే పరమ సత్యం. చూడండి, అంటే మానవుని వికాస క్రమం చెప్తున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటి? చిన్న పిల్లాడిని తీసుకున్నామండి. ఆ చిన్న పిల్లాడు వాళ్ళ అమ్మ నాన్న ఉద్యోగానికి పోతారు. పోతే ఈ తల్లి తండ్రి ఆ పిల్ల యొక్క తాత అమ్మమ్మ లేక నాయనమ్మ ఆడిస్తూ ఉంటారు. ఈ పిల్లాడికి తల్లి గుర్తొస్తుంది. అమ్మ అంటాడు వీడు. వాడికి అప్పుడప్పుడే మాటలు వస్తుంటాయి. మా అమ్మ అమ్మ అని పిలుస్తాడు. అమ్మ ఎక్కడ ఉంది? అక్కడ బామ్మ ఉద్యోగానికి పోయింది. ఈ పాపం అమ్మమ్మ ఏం చేస్తుంది? పాపం ఎలాగోలా మార్చాలి. అయ్యో, ఈ పిల్లాడికి ఆవిడలో ఉన్నటువంటి మాతృమూర్తి స్పందిస్తుంది. అమ్మమ్మ కదా మరి, స్పందించి అమ్మ కావాలా అమ్మ అంటుంది. తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే అమ్మ బొమ్మని చూపిస్తుంది, ఫోటో చూపిస్తుంది. ఫోటో చూపించేటప్పటికి ఈ పిల్లవాడికి అది బొమ్మని తెలియదు, అమ్మనే అనుకుంటాడు. ఎందుకని వాడికి రూపరేఖా విలాసాలే తెలుసు. ఆ రూపరేఖా విలాసాలు చూసి అమ్మ అమ్మ అని పిలుస్తాడు. మళ్ళీ కాసేపు శాంతిస్తాడు. కానీ లోపల ఉన్న తెలివి పనిచేస్తుంది వాడికి. మరి ఒరిజినల్ అమ్మ ఇలా లేదుగా, కదలకుండా బొమ్మలాగా. ఒరిజినల్ అమ్మ చైతన్యవంతమై తనని ఆడిస్తోంది, ప్రేమిస్తోంది, ఆదరిస్తోంది, అనురాగంతో వ్యవహరిస్తోంది, మరి తనని స్పందింపజేస్తోంది, తన హృదయాన్ని స్పృశిస్తోంది. ఈ బొమ్మ స్పృశించడం లేదేమిటి? దీని నుంచి నాకేం అనుభవం రావడం లేదేంటి అని లోపల వాడు తెలుసుకుంటాడు. కాసేపట్లో మళ్ళీ ఏడుస్తాడు అమ్మాయి. ఈసారి ఆ బొమ్మ పనిచేయదు, ఈసారి మార్చేస్తుంది మళ్ళీ అమ్మమ్మ గారు. ఇలా పొద్దున్న నుంచి సాయంత్రం లోపల ఆవిడ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఈ పిల్లవాడికి ఆ తల్లి యొక్క స్ఫురణ కలిగినప్పుడల్లా ఈ అమ్మమ్మ వాడిని ఏమారుస్తూ ఉంటుంది. కొద్ది కాలంలో పిల్లాడు పెద్దవాడైపోతాడు. అమ్మ ఆఫీస్ అని చెప్తుంది, స్ట్రైట్గా చెప్పేస్తుంది. ఇక సత్యం చెప్పేస్తుంది, అసత్యం ఇది అంతకుముందు ఏమార్చినట్టు ఏమార్చదు. ఇక అమ్మ ఆఫీస్ అని చెప్పేస్తుంది. వీడు కూడా అమ్మ అనగానే అమ్మ ఆఫీస్ అంటాడు. అంతే. ఒకవేళ వాళ్ళ అమ్మ పక్కింట్లో ఏదన్నా పని మీద వెళ్ళినా, కార్యార్థమై ఎక్కడికన్నా వెళ్ళినా, వీడు మాత్రం ఏం చెప్తాడు? అమ్మ ఆఫీస్ అనే చెప్తాడు. ఇది ఒక స్థాయి దశ. ఇంకా కొద్దిగా పెద్దవాడు అవుతాడు, ఇంకా వాడికి అర్థమైపోతాయి అన్ని. ఇక వాడు అడగడు, అమ్మ గురించి అడగడు. ఇక ఎందుకని? వాడు పిలిచిన అమ్మ రాదని అర్థమైపోయింది వాడికి, సత్యం బోధపడిపోయింది. అమ్మ ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి, కానీ మనం పిలిచినప్పుడు అమ్మ రాదురా బాబు. ఇలా సత్యం బోధపడుతోంది. కాబట్టి మనలో అజ్ఞాన దశలు ఉన్నాయి, జ్ఞాన దశలు ఉన్నాయి. జ్ఞానం వచ్చేటప్పటికీ అజ్ఞానం అంతా కూడా లేనిదైపోయింది, అసత్ అయిపోయింది. అదే అజ్ఞాన కాలంలో పరమ సత్యమైంది. ఈ రెండు స్థాయి భేదాలని మనం బాగా గుర్తుపెట్టుకోకపోతే జ్ఞానాతీతమైనటువంటి కైవల్యం, జ్ఞానాతీతమైనటువంటి పరం వచ్చి ఈ పరమ సత్యంలో చేరిపోతుంది, అజ్ఞానంలో చేరిపోతుంది. ట్రూలీ డేంజరస్. ఇప్పటికీ భారతదేశంలో చాలా పాషండ మతాలు బ్రతికే ఉన్నాయి, భూమండలం మీద కూడా బ్రతికే ఉన్నాయి. వీటన్నింటిలో ఇదే తగదా. ఆ పరమ సత్యమైనటువంటి దాన్ని తెచ్చి ఈ పరమ సత్యం, అదీను పూర్ణమే ఇదీను పూర్ణమే అన్నాం కదా అని ఆ పరము పరాత్పరమును నిర్ణయం చేసేటటువంటి స్వరూప జ్ఞానాన్ని, జ్ఞానాతీతాన్ని ఈ చివర ఉన్నటువంటి అజ్ఞాన దశలో నిర్ణయం చేసే పని పూనుకోవడమే వాటి పని. అటువంటి పనిని మనం సాధకులైన వాళ్ళు చేయకూడదు. చదువు. ఆలోచన పరిధిలో అజ్ఞానము అనిర్వచనీయము. మనోస్థాయిలో జరుగు నిర్ణయాలేవి వాస్తవాలు కాలేవు, ఎప్పటికీ కాలేవు. అవి కేవలం మానసిక చిత్రాలు మాత్రమే. అంతే, ఊహ చేస్తాడంతే, ప్రతీతి ఊహ చేసి ఆనందపడిపోతుంటాడు. వక్ర సత్యాలు మాత్రమే. ఇది వెరీ ఇంపార్టెంట్. వక్ర సత్యం అట
అంటే మీకు ఉదాహరణ చెప్తా. వక్ర సత్యానికి ఉదాహరణ ఇంద్రధనస్సు. నిజంగా ఇంద్రధనస్సు ఉందా? లేదు. చూపెట్టమంటే ఎవరు చూపెట్టలేరు, కానీ కళ్ళకు కనబడుతోంది. సప్తవర్ణ శోభితమైనటువంటి ఇంద్రధనస్సు కనబడుతుంది. కవులు ఇంద్రధనస్సు గురించి పుంఖానుగా వేల వేల పేజీలు, వేల వేల కవిత్వాలు రాశారు. కానీ అది అసత్తు, అసలు లేనే లేదు. ఇంద్రధనస్సు అనేదే లేదు. ఎందుకని? ఇంద్రియాలకు మాత్రమే గోచరం అవుతున్నటువంటి అసత్. అది సత్ కాదు. అది ఓ పక్క సూర్యుడు, ఓ పక్క వర్షం ఉండటం వలన సూర్యకిరణాలు ఆ వర్షపు బిందువులలో నుంచి వక్రీభవనం చెందడం వలన ఇంద్రధనస్సు ఏర్పడింది. వక్ర సత్యం అన్నాం అందుకని. లేదా అదిగోనయ్యా బాబు కళ్ళ ఎదురుకుండా కనపడుతుంది. ఎక్కడ? ఆకాశంలో. అది కూడా నేల మీద కనపడదు. ఆకాశంలో సప్తవర్ణ శోభితంగా కనబడుతుంది. దాని వెనక ఏమైనా ఉందా అండి? ఏమి ఉండదు. వెళ్ళి చూసి నువ్వు ఎంత దూరం వెళితే అది కూడా ముందుకు పోతూ ఉంటుంది. ఆకాశంలోకి వెళ్ళి, అంతరిక్షంలోకి వెళ్ళి ఇంద్రధనస్సును కూడా చూడొచ్చు. అక్కడ మొత్తం ఫుల్ సర్కిల్గా కనబడుతుంది. ఇక్కడ మనకి సగమే కనబడుతుంది. ఎందుకంటే మనం హాఫ్ హెమిస్ఫియరే చూడగలం కాదు. అక్కడ ఫుల్గా కనబడుతుంది. అక్కడ కూడా అసత్తే. అది సత్యం కాదు. కనపడినంత మాత్రాన, ఆలోచించబడినంత మాత్రాన, వ్యవహరించబడినంత మాత్రాన, అనుభవం అయినంత మాత్రాన అసత్తు సత్తు కానేరదు. అసద్వాచ్యము వాచ్యార్థమైనటువంటిది, దానిని విడువ తగినది. సత్ లక్ష్యార్థము, దానిని స్థిరంగా పట్టుకోవాలి. చదవండి. మనస్సును దాటిన స్థితిలోనే సత్యము ఎరుకపడును. ఈ విషయమునే ఆధునిక విజ్ఞాన శాస్త్రము ధ్రువపరచుచున్నది. ఎగ్జాక్ట్లీ అని ఒక చిన్న పారాగ్రాఫ్ ఎక్సెప్ట్ పెట్టారు. ప్రకృతిని నిర్దేశించుటకు మనము సాగించు భావములు పరిమితమై ఉన్నవి. అంతే కదా మరి. మనము విశ్వసించున్నట్లు ఆ భావాలు సత్య రూపాలు కావు, మనోచిత్రాలు మాత్రమే. అంతే. ఫాల్ కలర్స్ చాలా బాగుంటాయండి అంటాడు. ఏమిటో ఫాల్ కలర్ ఏంటో బాబు, ఏంటో చాలా బాగోవడం ఏంట్రా బాబు అని వీళ్ళు ఒకసారి చూసాం. అమెరికాలో వింత విశేషం, ప్రపంచంలో అందరూ పర్యాటకులందరూ ఫాల్ కలర్స్ చూడడానికి వెళ్తారు. అది ఎంతకాలం ఉండదంటే ఓ 30 రోజులు, 40 రోజులు ఉంటుంది. సరే వీళ్ళు చూస్తే ఏంటిది ఇంతకీ ఏమిట్రా బాబు అంటే, చెట్టుకు ఉన్నటువంటి ఆకులన్నీ పండుగ మారిపోయి ఆకులు రాలిపోతాయి. శిశిర ఋతువు పండుగ మారి, అది కూడా కొన్ని చెట్లు, అన్ని చెట్లు కాదు. ఆ టైంలో ఆ పచ్చటాకులు, ఆ పండుటాకులు, అవి రాలిపోయే విధానం, ఆ ఎండుటాకులు, ఆహా అద్భుతం అని తత్కాలవత్. పిల్లవాడికి ఆట బొమ్మతో ఆడినప్పుడు ఎలా తత్కాలవత్తో అంతే. ఆ నెల రోజులు దాటగానే చెట్లన్నీ మోళ్ళు, ఒక ఆకు కూడా కనపడదు. అంతా మోడు వారిపోయి కనపడదు. మళ్ళా ఋతువు మారిపోగానే, వసంత ఋతువు రాగానే మళ్ళీ అన్నీ చక్కగా పచ్చటాకులు వచ్చేసి నిండిపోతుంది. ఇది సృష్టిలో జరిగేటటువంటి ఋతుభేదం అన్నమాట. ఈ ఋతుభేదాన్ని అద్భుతమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి దృశ్యంగా అభివర్ణించి, ఆ అభివర్ణించిన దాన్ని మనసుకు బాగా ఎక్కించి, ఆహా అద్భుతం అని చెప్తున్న ఏ అంశం అయితే ఉందో, ఆశ్చర్యకరమై ఆహా ఈహి ఓహో హాహా హూహు హీహి అని యక్షులు ఉన్నారు, కొంతమంది గంధర్వులు ఉన్నారు. వీళ్ళు మనసును ఆశ్రయించి ఉంటారండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రహస్యం. ఈ హాహా హూహు దేవతలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆశ్రయించబడినటువంటి జీవులు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎంతసేపు జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాల వెంబడే పరిగెడుతుంటారంటే, వీడికి ప్రతిరోజు వావ్ అనాల్సిందే, WOW వావ్. ఇది హాహా హూహు దేవతల యొక్క ప్రభావం అనమాట. వాడికి అది లేకపోతే చికాకు వచ్చేస్తుంది. ఆశ్చర్యం, అద్భుతం ఎంతకాలం ఉంటుంది? అలా ఉండదు కదా. సృష్టి ధర్మం సామాన్యం, సృష్టి ధర్మం విజ్ఞానం, సృష్టి ధర్మం స్వరూప జ్ఞానం. మరి ఈ హాహాహుహు దేవతలను పట్టుకుంటే ఎంతకాలం అంటావు? ఇప్పుడున్న యువతకి అందరినీ తీవ్రంగా ఆవేశించినటువంటి దేవతలు ఎవరయ్యా అంటే ఈ హాహాహుహు దేవతలు. వాడికి అన్నం తిన్నా వావన అనిపిస్తుంది,
వాడికి ఏ బట్టలు వేసుకున్నా వావ్ అనాలనిపిస్తుంది, వాడు ఆడుకున్న వావ్ ఇలా ప్రతిదానికి వావుని జోడించేసాడు. అన్నిటికీ వావే. పిల్లవాడు తుమ్మినా వావే, దగ్గినా వావే. అందుకే ఇలాంటి వ్యాధులు కూడా వచ్చేస్తున్నాయి. వ్యాధి అప్పుడు కూడా వావే వాడికి. ఇట్లా వాడి జీవితంలో వాడి శరీరం ద్వారా వాడు ఏ అనుభవాన్ని పొందినా ఆశ్చర్యము, అద్భుతము అనే రసానికి ప్రాధాన్యత ఇచ్చాడు. దీనికి అద్భుత రసం అని పేరు. ఈ అద్భుత రసం అంతా అసత్. ఆహా అద్భుత క్షణభంగురం, రెప్పపాటు, అంతే. చాలామంది నేను పాఠం చెప్పినప్పుడు అంతా వినేసిన తర్వాత అద్భుతంగా చెప్పారండి అంటారు. నాకు నవ్వు వస్తుంది. అద్భుతంగా చెప్పడం ఏంటండి? అద్భుతంగా చెప్పారని చెప్పేవాడిలో ఈ అద్భుత లక్షణం ఎంతసేపు ఉంటుంది? కాసేపే ఉంటుంది. రేపపాటు, క్షణభంగురం. ఆ సర్టిఫికేట్ వల్ల నాకేమిటి ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. కాబట్టి అయితే మానవుడికి అద్భుత రసం అవసరమా కాదా? వెరీ ఇంపార్టెంట్. ఎండోక్రైన్స్ అన్ని రిలీజ్ అయ్యేదంతా కూడా ఈ అద్భుత రసంతోనే రిలీజ్ అవుతాయి. నవరసాలలో ఈ అద్భుత రసం పాత్ర చాలా ఉంది. మానవుడికి విషయానందం అంతా ఈ అద్భుత రసము ఈ ఎండోక్రైన్స్ తోనే, ఎండార్ఫిన్స్ తోటే ముడిపడు. ఎండోక్రైన్స్, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవ్వలేదు అనుకోండి, నేను ఆనంద ధాతువులు అంటారు. ఈ ఆనంద ధాతువులు కనుక విడుదల అవ్వలేదనుకోండి, వాడి జీవితం అంతా అస్తవ్యస్తం. వాడు మానసిక రోగి అయిపోతాడు. డిప్రెషన్, అప్రెషన్, సప్రెషన్ అన్నీ వచ్చేస్తాయి. ఈ ఆనంద ధాతువులకు అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. నిజానికి పంచకోశాలు పూరించబడేది, బ్రతుకుతున్నది కూడా, జీవం అంతా కూడా ఈ ఆనంద ధాతువుల్లోనే ఉంటుంది. ఇది కనుక అవ్వలేదని దీన్ని ఎక్స్టసీ అంటారు. ఈ ఎక్స్టసీ కోసమే మానవుడు అంతా ప్రయత్నించేది. దేవాలయానికి వెళ్ళనివ్వండి, పూజలు చేయనివ్వండి, సాధనాలు చేయనివ్వండి, లోపల పనిచేసే ప్రేరణ ఈ ఆనంద లక్షణం. ఈ ఆనంద ధాతువుల యొక్క విడుదల, తన్మయత్వం అంటారు. ఈ తన్మయత్వం చెందినప్పుడు టక్కమైన ఆనంద ధాతువులు రిలీజ్. నీ పంచకోశాలు చైతన్యవంతం అయిపోయి పూరించబడిపోతాయి. ఇంకా మళ్ళీ అది యాక్టివిటీలోకి బాగా సిద్ధపడిపోతుంది. తల్లి చూడండి, పొద్దున్న లేవగానే పిల్లల్ని ఎంతో ఆనందంగా పలకరిస్తుంది. పిల్లలు కూడా తల్లిని ఎంతో ఆనందంగా పలకరిస్తారు చిన్న వయసు. అప్పుడు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఈ ఆనంద లక్షణం తగ్గిపోతూ వస్తుంది. బాగా వృద్ధుల దగ్గరికి వెళ్ళి చూడండి, అంతా నీరసం, అశక్తత, అనాసక్తత రావాల్సింది పోయి అశక్తతకు వచ్చేస్తుంది. ఎందుకని అంటే ఈ ఎండార్ఫిన్స్ రిలీజు వృద్ధాప్యంలో ఉండదు. ఇలా ఆధునిక విజ్ఞానం దీని మీద ఎంతో పరిశోధన చేసి మనస్తత్వ శాస్త్రాల్లో క్లినికల్ సైకాలజీ అని ఓ ప్రత్యేక విభాగాన్ని రూపొందించింది. ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో లోతుగా చెప్పాలంటే. సరే, ఈ విజ్ఞానం అంతా కూడా చివరికి ఏం తేల్చింది? క్షణభంగురం, రెప్పపాటు, తత్కాలవత్. కానీ నీ స్వరూప జ్ఞానం అస్ఖలితం, కదలదు, స్టేబుల్. అందుకని కృష్ణ పరమాత్మని అస్ఖలితుడు అంటారు. పరమాత్మ శబ్దాన్ని సూచించినప్పుడు అస్ఖలితం అంటే సంకల్పం లేని నిస్సంకల్పం, నిర్వికల్ప స్థితిలో ఉన్నాడు. మరి ఎన్నో యుద్ధాలు చేశాడు, అయినా నిర్వికల్పం చెదరలేదు. ఎంతో వ్యవహారం చేశాడు, ఎన్నో రాజ్యాలని నిర్మించాడు, ఎన్నో మహాభారత యుద్ధానికి కూడా పునాది అయ్యాడు, అయినా అతనికేం అంటలేదు. అది నిర్వికల్పం అంటే, అది స్వరూప జ్ఞానం అంటే, అది జ్ఞానాతీతం అంటే. అటువంటి పరమాత్మ స్థితిని తెలుసుకోవడానికి నీ మనసు పనికొస్తుంది. అటువంటి నిర్వికల్ప స్థితిని, నిర్వికార స్థితిని, నిర్విచార స్థితిని, నిర్విషయ స్థితిని, నిర్గుణ స్థితిని తెలుసుకోవడానికి నీ పనిముట్లను వాడు. వ్యతిరేకానికి వాడావా ఈ అద్భుత రసం చేత ప్రేరేపించాలి. చదవండి. పటములోని ప్రదేశాలు వాస్తవ ప్రదేశాలు కావు కదా. మ్యాప్లో ఊళ్ళ పేర్లన్నీ చదివేశాడు, అన్ని దేశాల పేర్లు చదివేశాడు. నేను ప్రపంచం తిరిగి వచ్చేసాను అన్నాడు అనుకోండి, ఏం ప్రయోజనం? అని ప్రాచ్యఖండంలోని భావగర్భిత సత్యాలను ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్రము చక్కటి వైవిధ్యముతో
ధ్రువపరచుచున్నది అని కెప్రా అభిప్రాయపడ్డారు. చాలా మంది ఏమంటారంటే మా సనాతన ధర్మం, మా వేదాలే గొప్పవి, మా ప్రాచ్య దేశాలు అప్రాచ్య దేశాలు రెండు ఉన్నాయన్నమాట. అంటే తూర్పు, ప్రాచ్యం అంటే తూర్పు, తూర్పు ప్రాంతాల్లో మనమేమో ఇదంతా ఇదనమాట. ఇక్కడ వాళ్ళేమో అప్రాచ్యం అంటే పశ్చిమ దేశాలు అనమాట. సరే, ఏదైనా ఆధునిక విజ్ఞానం కూడా ఇదే దిశగానే చెప్తుంది, కాబట్టి భిన్న శైలిలో చెప్తుంది. ఒక మ్యాప్ ఎదురకుండా పెట్టి ఆ మ్యాప్లో ఉన్న దేశాలన్నీ 250 దేశాలు చదివేసి నేను ప్రపంచంలో అన్ని దేశాలు చూసేసానండి, అన్ని దేశాలు తిరిగేసానండి, ఎన్నోసార్లు చూశాను ఈ ప్రపంచ పటం, ఇంకా ఇప్పుడు కొత్తగా చూసేది ఏమిటి, నేను ప్రపంచం మొత్తాన్ని చూసేశాను అని ఎవడైనా అంటే అది ఎంత సత్యమో. ఈ మనస్సు తన మూలమైనటువంటి స్థితిలో, ఎరుక తన మూలమైనటువంటి స్థితిలో తనను తాను తెలుసుకుని తనను తాను పోగొట్టుకోవడం కూడా అలాంటి పని. ఎంత పని అయ్యా ఇది? రెప్పపాటు పని. ఎరుక విడవడం ఎంత పని? రెప్పపాటు పని అంతే. ఎందుకని అది అసత్తు కదా. సత్తు కూడా అంతే, సత్తు అసత్తు. ఎరుక స్థాయికి వచ్చేప్పటికి సత్తు. అర్థమైందా? ఎప్పటికప్పుడు ఇందుకని మనకేం చెప్తున్నారు? అజ్ఞాన దశలో ఉన్నావు, అదే పరమసత్యంగా గోచరిస్తుంది. జ్ఞాన దశలో ఉన్నావు, అప్పుడు అది సత్యంగానే గోచరిస్తుంది. అసత్తు సత్తు వేరు చేసుకోగలిగాడు జ్ఞాన దశలో. జ్ఞానాతీతం సద్రహితం, ఈ సత్తు కూడా అక్కడ అజ్ఞానమే, అసత్తే. జ్ఞానాతీతమైనటువంటి పరబాహ్యం కైవల్యం అన్న స్థితిలో, మోక్ష స్థితిలో లేదని చెప్తున్న దానిని తెలుసుకునే అజ్ఞాన కాలంలోనే లేదంటాం పరమ అజ్ఞానం. పరమసత్యం కాదప్పుడు, అది పరమ అజ్ఞానం. అందుకని జాగ్రత్తగా మన యొక్క ఆంతరిక పరిణామాన్ని మనం గుర్తుపట్టాలి. మొదట అజ్ఞానావరణంలో ఉన్నాం, ఆ తదుపరి విచారణ చేసి విజ్ఞానం ద్వారా ప్రామాణికంగా మనం సత్ అసత్ వేరు చేసి అసద్విలక్షణమైన సత్స్థితి యందు నిలకడ చెంది తదుపరి పరమును లక్షించి పరబాహ్య స్థితిలో సద్రహితమైన స్థితిలో జన్మరాహిత్యం అనే మోక్షాన్ని పొందాలి. పొందటం కాదు, ఉండాలి. సత్ స్థితిలో ఉన్నంతసేపు పొందాలనుకుంటూ ఉంటారు, సద్రహిత స్థితిలో ఉండటమే ఉంటుంది కానీ పొందటం ఉండదు. రెండుంటేనే పొందటం, ఒకటి ఉంటేనే పొందటం. సత్ అసత్ రెండు ఉన్నాయి అసత్ స్థితిలో. అసలు సత్తు యొక్క గోచరణే లేదనుకోండి, అసత్తే పరమసత్యం అయిపోతుంది. ఈ రెండింటిని జాగ్రత్తగా గుర్తించి కాదని సన్నిష్ట పొందాలి. సన్నిష్ట పొందిన తర్వాత ఏం చేయాలి? తత్పరం, తత్తుకు అవతల ఉన్నటువంటి పరతత్వాన్ని లక్షించాలి, పరబాహ్యాన్ని లక్షించాలి, కైవల్య మార్గాలు. అలా లక్షించినప్పుడు సత్ అన్న ఆవరణ కూడా లేకుండా పోతుంది. అసత్తు పోయినప్పుడు మల విక్షేపాదులు మాత్రమే పోయినాయి, ఆవరణ దోషం మిగిలిపోయింది సన్నిష్టలో. సద్రహితమైనప్పుడు ఆవరణ దోషం కూడా నిరావరణం అయిపోయింది. అందుకని నిరావరణం బీజం నిస్త్రైగుణ్యం పరాపరం అవాచ్యం అని మనం పరానికి సూచనగా సంకల్పంలో చెప్తూ ఉంటాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. అందరికి నమస్కారం. సాయిరామ్. సాయిరామ్.